కీటో డైట్ అంటారు, ఏందన్నా ఇది? అట్లా ఏం లేదు, అంతా దానికి ఏమంతా ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఫ్యాట్ని ఎనర్జీగా వాడుకుంటారు, కార్బ్స్ని కాకుండా. అదే కీటో. అంతేనా? అంతే మనం. మరి దాని ఏందన్నా పెద్ద చూపించి కీటో డైట్ అంటారు? అదే కదా, దాంట్లో ఏమంతా ఏం లేదు. అది రికమెండెడ్ అనా? రికమెండ్ అంటే అందరికీ ఏం అవసరం లేదు, దానివల్ల మేజర్ ఇష్యూస్ తప్ప ఇంకేం లేదు. అంటే మన హార్ట్కి, లివర్కి, కిడ్నీకి వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ దాంతో. అట్లా మరి ఇప్పుడు జిమ్ ట్రైనర్లు మీరు చేయాలా కీటో డైట్ అని చెప్తే వాళ్ళ మాట వినాలనా, ఏమి వినాలన్నా? ఏం అవసరం లేదు కానీ దాన్ని అసలు మెయిన్ ఏంది దాంట్లో మనం ఉండేది ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ 60 to 80% ఉంటుంది. ప్రోటీన్ 10 to 20% ఉంటుంది. కార్బ్స్ 5 to 10% వరకు ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నిటిని. ఫ్యాట్ని మెయిన్ సోర్సెస్గా వాడుకుంటారు. దీనివల్ల మనకు హార్ట్ రేస్కి ఎక్కువ అవసరమా? అదే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, నీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. అంటే చాలా ఎక్కువ కదా అది నీకు రిజల్ట్ ఇస్తుంది, కానీ అదంతా రిస్కీ.